హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వీడియోలో జిల్లేడు ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఈ జిల్లేడు చెట్టు బాగా పెరగాలంటే హాట్, డ్రై అండ్ ట్రాపికల్ క్లైమేట్స్లో అయితే బాగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ ప్లాంట్ అనేది ఎక్స్ట్రీమ్ హీట్లో కూడా బాగా ఎదుగుతుంది. ఇంకా సాయిల్ టైప్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్, ఇంకా శాండీ అండ్ రాక్ సాయిల్ ఉంటుంది కదా, అలాంటి సాయిల్ అయితే సెట్ అవుతుందన్నమాట ఈ ప్లాంట్కి. ఇంకా సన్లైట్ విషయానికి వస్తే 6 to 8 hours అయితే డైరెక్ట్ సన్లైట్ అయితే ఈ ప్లాంట్కి అయితే ఉండాలి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే మినిమల్ వాటరింగ్ అనమాట. మనం ఎక్కువ వాటర్ వేయకపోయినా ఈ ప్లాంట్ అనేది బాగా బతుకుతుంది. అలా అని ఎక్కువ వాటర్ వేసేసినా కూడా అది ఈ ప్లాంట్ని చంపేస్తుంది అనమాట. దీనికి తగ్గట్టే మనం అయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇంకా స్పేస్ విషయానికి వస్తే మనం 4 to 10 feet హైట్ వరకు పెరుగుతుంది కాబట్టి మంచి స్పేషియస్ ఏరియాలో ఇలా వేసుకుంటే బాగా పెరుగుతుంది అనమాట. చూసారు కదా, మేము కూడా మంచి స్పేషియస్ ఏరియాలో అయితే వేసాము ఈ మొక్కని. అసలు ఈ జిల్లేడు మొక్కని ఎలా పెంచుకోవాలి? ఈ జిల్లేడు మొక్కని మనం సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు అనమాట, లేకపోతే కటింగ్స్ నుంచి పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొమ్మల్లో బలమైన కొమ్మ తీసుకుని కట్ చేసుకుని మనం ఇంటి దగ్గర కనుక పాతే ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇవన్నమాట ప్రాపగేషన్ మెథడ్స్. ఇప్పుడు అసలు సీడ్స్ నుంచి జిల్లేడు ప్లాంట్ ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ జిల్లేడు ప్లాంట్ అనేది లార్జ్గా ఉంటుంది కదా, సీడ్స్ అనేవి స్టార్టింగ్లో ఉంటాయి అన్నమాట. బ్రౌన్ కలర్లో స్ప్లిట్ అయ్యి ఓపెన్ అయ్యి ఉంటాయి. సిల్కీగా లైట్ వెయిట్ సీడ్స్ కింద ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకుని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుని డ్రై చేసుకోవాలి ప్లాంట్ చేసే ముందు. ఆ తర్వాత సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. శాండీ సాయిల్లో ఫెర్టిలైజర్స్ ఏం వేయకుండా, కాంపోస్ట్ కూడా ఏం వేయకుండా, కొంచెం ఇసుక, గార్డెన్ సాయిల్, ఒక లిటిల్ కోకోపీట్ ఉంటుంది కదా, మనకి అవైలబుల్లో ఉంటే కోకోపీట్ కూడా కలిపి మనం సాయిల్ ప్రిపేర్ చేస్తే ఏంటంటే ఎయిరేషన్ అనేది బాగా జరుగుతుంది. ఎయిర్ అనేది సాయిల్లో బాగా వెళ్తుంది అనమాట. సో ఇలా సాయిల్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత సీడ్స్ని అయితే వేయాలి. సీడ్స్ వేసిన తర్వాత 1 to 2 feet స్పేస్ మధ్యలో వేయాలన్నమాట. సీడ్స్ పక్కనే వేసేస్తే ఒక దాని బలం ఇంకొకటి తీసేసుకుని బాగా ఎదగవు. ఆ తర్వాత సీడ్ వేసేసిన తర్వాత మనం వాటర్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనకి జర్మినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ వాటర్ కూడా రోజు వేయకూడదు. ఎప్పుడైతే డ్రైగా అనిపిస్తుందో ఆ టైంలో మాత్రమే సాయిల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం వాటర్ అయితే వేయాలన్నమాట. జర్మినేషన్ అండ్ గ్రోత్ అనేది మనం సీడ్ వేసిన ఒక 2 to 3 weeksకి అయితే అబ్జర్వ్ చేస్తాము. ఆ తర్వాత నెమ్మదిగా ఒక సీడ్లింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా సీడ్ నుంచి మొక్క వచ్చిన తర్వాత మీకు ఎఫోర్డబుల్ ప్లేస్ అయితే పర్లేదు, లేదంటే ఒక 6 to 8 inches ఎదుగుతుంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేసేయండి. ఒక బయట అవుట్డోర్లో ఇలా మేము వేసుకున్నట్టు అవుట్డోర్ స్పేస్లో వేస్తే మనకు కోసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కాదు మీరు కటింగ్ ద్వారా పెంచుకోవాలనుకుంటే కటింగ్ అయితే ఖచ్చితంగా 6 to 10 inches స్టెమ్ అయితే కట్ చేసుకోవాలి. అది కూడా చాలా హెల్తీగా ఉండాలన్నమాట. అండ్ స్టెమ్ విషయానికి వస్తే సెమీ అండ్ హార్డ్వుడ్ స్టెమ్ అయితే ఉండాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న స్టెమ్ని మనం డ్రై చేయాలి. ఒక 1 to 2 days ఒక షేడ్లో డ్రై చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే దాని లేయర్ అనేది కట్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం అయితే నీట్గా కట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ కటింగ్ని మనం 2 to 3 inches డీప్ తీసి శాండీ సాయిల్లో ప్లేస్ చేసేయడమే. ఆ తర్వాత మనకి 3 to 4 weeksలో రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ తర్వాత 1 to 2 monthsకి మనకి లీవ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలో, సో మనం సీడ్లింగ్ ద్వారా అంతేకాకుండా కటింగ్ ద్వారా ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం కదా. ప్లాంట్ని పెంచుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇది మనం ఎక్కడ చూసినా గడ్డి భూముల్లో కానీ, ఎండిపోయిన నేలల్లో కానీ, రోడ్ల పక్కన కానీ, మన పల్లెటూరులో చూస్తే చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. లేదు మనకి నార్మల్గా మీరు వేసుకోవాలనుకుంటే ఇందాక నేను చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇది ఎక్కువగా ఆఫ్రికా లేదా దక్షిణాసియా ఇటువంటి ప్రాంతాల్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా కేర్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకుందాం. మనం మొక్క వేసిన తర్వాత దీని చుట్టూ చాలా కలుపు మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట. వాటిని తొలగించేయాలి. మొక్క అనేది పెరుగుతున్నప్పుడు ఎక్కువ మనం వాటర్ వేయకూడదు. కాయలు వచ్చిన తర్వాత మొగ్గ అనేది వేగంగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ గాలి బాగా వచ్చే ప్లేస్లో వేస్తే ఏంటంటే మొక్క అనేది ఇలా హెల్తీగా బాగా పెరుగుతుంది. ఇంకా మనం జిల్లేడు వల్ల యూజెస్, బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. ఆయుర్వేదంలో అయితే ఈ జిల్లేడుకి చాలా స్పెషాలిటీ ఉంది. ఎలాంటిదంటే ఇది మొల్లలు లేదా చర్మ సమస్యలు, ఇంకా ఓల్డెన్ డేస్లో జ్వరం తగ్గించడానికి కూడా ఈ జిల్లేడు మొక్కలు అయితే యూజ్ చేసేవాళ్ళంట. అండ్ చాలామంది రథసప్తమి అప్పుడు జిల్లేడు ఆకు తీసుకుని స్నానం చేస్తారు. అది కూడా సైంటిఫిక్ థింగ్ ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇది బ్యాక్టీరియా, వైరసెస్ని అయితే నాశనం చేస్తుందంట. జ్వరం తగిలినప్పుడు ఈ జిల్లేడు ఆకుల్ని వేడి చేసి నూనెలో మరిగించి నొప్పులకి రాసుకుంటే ఏంటంటే మనకి జ్వరం వల్ల వచ్చిన నొప్పులు అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా కీళ్ళ నొప్పితో ఎవరైతే బాధపడతారో వాళ్ళైతే ఈ ఆకుల్ని పిండి చేసి తైలంగా రుద్దుకుంటారు. దానివల్ల నొప్పి అయితే తగ్గుతుందంట.
మైథాలజికల్ ఫ్యాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మొక్క అనేది శివుడికి చాలా ఇష్టమైన మొక్కగా అందరూ చెప్తారనమాట. శివుని పూజల్లో ఎక్కువగా జిల్లేడు ఆకులు, పువ్వులు యూజ్ చేస్తారు. మహాశివరాత్రి రోజు జిల్లేడు పుష్పాలని లింగానికి సమర్పిస్తే పాప విమోచనం జరుగుతుందని చెప్పి అందరూ నమ్ముతారనమాట. అందుకే ఆ రోజు శివుని గుడుల దగ్గర ఈ మొక్కలు ఎక్కువ పెంచుతారు. అంతేకాకుండా శివరాత్రి రోజు ఈ జిల్లేడు పువ్వుల్ని శివుడికైతే సమర్పిస్తారనమాట. అండ్ మనం పురాణాల్లో కనుక చూస్తే రామాయణంలో శ్రీరాముడు అడవుల్లో ఉండేటప్పుడు జిల్లేడు ఆకులను ఆహారంగా కూడా తీసుకునేవారట. ఇంకా శివపురాణంలో దీన్ని ఒక అమృతపు మొక్కగా పిలుస్తారు. బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మొక్కని. సో ఇది ఎప్పుడు పిచ్చి మొక్కగా ట్రీట్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మొక్క అనమాట. అందుకే మన హిందూ పురాణాల్లో కానీ దేవాలయాల్లో కానీ ఈ జిల్లేడు పువ్వుని బాగా యూజ్ చేస్తారు. కాకపోతే కోసేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ పాలు అనేవి చిన్నపిల్లల మీద పడకూడదనమాట. ఎందుకంటే ఇది చాలా విషపూరితమైన మొక్క కూడా. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే లాస్ కూడా ఉంటుందన్నమాట. జిల్లేడు పూలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎవరు నోట్లో పెట్టుకోకూడదు. సో మీరు పెద్దవాళ్ళు అయితేనే కోయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇది ఒక విషపూరిత మొక్క అనమాట. ఆయుర్వేదంలో కూడా వాళ్ళు అన్ని ప్రాక్టీసెస్ అన్నీ ఫాలో అయ్యి యూజ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనకి నాలెడ్జ్ లేకుండా ఈ మొక్కని యూజ్ చేసుకుంటే అది మనకి ప్రాణాలకు కూడా చాలా ప్రమాదకరం అనమాట. ఇది మిల్క్ వీడ్ కుటుంబానికి చెందిన మొక్క. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పువ్వుని కనుక మీరు కోసినట్లయితే పాలు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దీన్ని ఇంగ్లీష్లో క్రోన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారనమాట. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లవర్ చూడడానికి కొంచెం క్రోన్ షేప్లో ఉంటుంది. జిల్లేడు ఆకులను అయితే ముఖ్యంగా హనుమంతుడి విగ్రహాలకి అయితే వాడతారు. అండ్ రోడ్డు పక్కన ఎక్కువ పెరుగుతాయి కదా, అండ్ దీనికి మనం ఎక్కువ బాధ్యత కూడా తీసుకోక్కర్లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు మీ ఇంటి దగ్గర మొక్కలు రాలేదు, మీరు ఇలా సీడ్ ద్వారా కానీ కటింగ్ ద్వారా కానీ పెంచుకున్నట్లయితే మరీ అంత మిగతా ప్లాంట్స్కి తీసుకున్నంత కేర్ అయితే తీసుకోనవసరం లేదనమాట. అసలు ఈ జిల్లేడు మొక్క మన ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా రోడ్ల మీద కనిపించినప్పుడు అసలు ఉంచొచ్చా లేదో తెలుసుకుందాం. అసలు ఉంచితే ఏంటి బెనిఫిట్, ఉంచకపోతే ఏంటి మనకు నష్టం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే జిల్లేడు మొక్క అలా రోడ్ల పక్కన మనకి అడవుల్లో అయ్యి పల్లెటూరులో కనిపిస్తుంది కదా, చాలామంది అయితే కొట్టేస్తారు. కాకపోతే అది ఉంచడం వల్ల ఏంటంటే బయోడైవర్సిటీకి అది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వుల్ని బటర్ఫ్లైస్, బీస్ ఇంకా అదర్ పాలినేటర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఈ ఫ్లవర్స్ని చూసి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అలా అట్రాక్ట్ అవ్వడం వల్ల న్యాచురల్ పాలినేషన్కి అయితే హెల్ప్ చేస్తాయి అవి. అండ్ అవి ఈ మొక్కల మీద వాలి వేరే మొక్కల మీద వాలితే పాలిన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి న్యాచురల్ పాలినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దీని రోల్ అయితే బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది హోస్ట్లా ఉంటుందన్నమాట. దీని మీద రకరకాల పురుగులు కానీ లేదంటే సీతాకోక చిలుకలు కానీ గొంగళి పురుగులు కానీ అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఈ మొక్కను ఎవరు పట్టించుకోరు కదా, సో అలా దీని మీద ఉండడం వల్ల వాటి లైఫ్ సైకిల్ అవి బాగా పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ అది కనుక మారుమూల గ్రామం అయ్యి ఉండి చుట్టుపక్కల ఏమి ఇల్లులు అవి లేకపోతే. అండ్ ఏన్షియంట్ డేస్లో అయితే ఈ జిల్లేడు ఆకులు ఉంటాయి కదా, జిల్లేడు ఆకుల్ని పాయిజన్ కింద యూజ్ చేసేవాళ్ళంట. మన బాణాలకి యారో పాయిజన్స్ కింద యూజ్ చేసి యాన్షియంట్ టైంలో వార్స్లో అయితే ఈ జిల్లేడుని అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇది టాక్సిక్గా అనిపించినా తక్కువ అమౌంట్ అయితే మెడిసిన్గా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల న్యాచురల్ పెస్టిసైడ్గా యూజ్ అవుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా. అండ్ చాలామంది ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ తీసేయడానికి జిల్లేడుని అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాక్టీసెస్ అన్నీ మీరు ఎవరు ఫాలో అవ్వకండి, జస్ట్ పెంచడం వరకే మీరైతే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.